ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉండే ప్రాంతానికి ఆదివారం నాడు వెళ్లాలంటే నరకప్రాయమే. ఇక్కడకు సమీపంలో ఉండే రైతు బజార్ మూలంగా ఇక్కడకు కూరగాయల కోసం ప్రతి ఆదివారం వస్తున్న వారు తమ వాహనాలను ప్రధాన రోడ్డు మీదే పెట్టేయడం, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రధాన రోడ్లలో మాదిరి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. పర్యవసానంగా ట్రాఫిక్ టోయింగ్ వెహికల్, 2 కానిస్టేబుల్స్ ను ట్రాఫిక్ విభాగం ఇక్కడ పెట్టడానికి తప్పనిసరిగా మారింది. ఎత్తు బ్రిడ్జి నుంచి అయ్యన్నపేట, దుప్పాడ, ఉడా కాలనీ, ఆర్టీసీ కాలనీలకు వెళ్లాలంటే ఈ R&B రైతు బజార్ మార్గం ద్వారానే ఎవరైనా వెళ్ళాలి. కానీ ఆదివారం వచ్చేసరికి ఈ రహదారిపై వాహనాలు రోడ్డు మీదనే పార్క్ చేయడం, ట్రాఫిక్ సిబ్బంది మైక్లలో చెప్పినా వినకపోవడంతో ఇక తప్పని పరిస్థితుల్లో ట్రాఫిక్ టోయింగ్ వెహికల్ వచ్చి రోడ్డుపై అడ్డంగా ఉన్న వాహనాలను నగరంలోని పద్మారావు నగర్ లో ఉన్న ట్రాఫిక్ పిఎస్ కు తరలిస్తుంది. దీంతో తక్కువ రేటుకు కూరగాయలు వస్తాయి ఆశతో వచ్చేవాళ్లు, అందున R&B రైతు బజార్ కు వచ్చేవాళ్లు భారీగా జరిమానాలు కట్టాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. వాహనాలను క్రమ పద్ధతిలో పెడితే ఈ ఇబ్బంది రాదు కదా, కాబట్టి రైతు బజార్ కు వచ్చేవాళ్లు ఇకనైనా ఇతరుల గురించి ఆలోచించాలనేది ఇంక్లాబ్ టీవీ భావన. ఈ మాట మీకు నచ్చితే ఓ లైక్ కొట్టడం మర్చిపోకండి. ఏమైంది మోల్కుంటే సమస్య లేదు. రోడ్ మీద గవర్నమెంట్ చెప్పాలి. నేను చెప్పింది కూడా లాస్ట్ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.